ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయంలో సహజ రాజయోగాన్ని మరియు మనస్సుని ఎలా ఏకాగ్రం చేసుకోవాలి అనేటువంటి ప్రక్రియ గురించి వివరించటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయం పరిచయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయము 1936 పాకిస్తాన్ సింధ్ హైదరాబాదులో స్థాపించబడినటువంటిది. దాదా లేఖరాజు అని ఒక వజ్రాల వ్యాపారి, విష్ణు యొక్క అనన్యమైన భక్తుడు, అతనికి 60 సంవత్సరాల వయసులో నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమపిత పరమాత్మ శివుడు తన దివ్య స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించి అతనికి ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేశారు. అతని జీవితాన్ని పరివర్తన చేశారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖార విందము ద్వారా ఈశ్వరీయ జ్ఞానాన్ని, సహజ రాజయోగం యొక్క శిక్షణ నేర్పిస్తున్నారు. ఎవరైతే ఈ రాజయోగ శిక్షణ నేర్చుకొని తమ జీవితాన్ని పరివర్తన చేసుకుంటారో వారినే బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు అంటారు. అందుచేత దీన్ని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్నారు. ఈ విశ్వవిద్యాలయం స్థాపకుడు స్వయం నిరాకార పరంపిత పరమాత్మ శివుడు. స్వయంగా భగవంతుడి ఈ భూమిపైన అవతరించి ప్రపంచంలో ధర్మజ్ఞాని పెరిగినప్పుడు అధర్మాన్ని వినాశనం చేసి ధర్మస్థాపన చేస్తాను అని గీతలో చెప్పినటువంటి వాగ్దానం అనుసారంగా భగవంతుడి ఈ భూమిపైన అవతరించి మన అందరికీ ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయము భారతదేశం పాకిస్తాన్ విభజన తర్వాత భారతదేశానికి 1950వ సంవత్సరంలో స్థానాంతరితం చేయబడింది. దీని ముఖ్య కేంద్రము మౌంట్ ఆబూ, ఆరావళి పర్వతాలలో ఉంది. వీటి యొక్క కేంద్రాలు దేశ విదేశాలలో అనేక శాఖోపశాఖలుగా విస్తరింపబడి ఉంది. విశ్వవిద్యాలయంలో ఇది విద్యాలయమే కాకుండా వైద్యాలయం కూడా. ఎందుకంటే విద్యాలయము అంటే విద్య ప్లస్ ఆలయం. ఇక్కడ నేర్పించేటువంటి విద్య ద్వారా ఆలయంలో ఉన్నటువంటి దివ్య గుణాలు కలిగిన దేవతలుగా తయారవుతాం. అందుకని దీన్ని విద్యాలయము అన్నారు, ప్లస్ వైద్యాలయం అని కూడా అంటారు. ఏ విధంగా స్థూలంగా శరీరానికి రోగాలు వచ్చినట్లయితే ఆ రోగాల్ని తొలగించే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ మనందరి మనసుకి, ఆత్మకు వికారాలనే రోగాలు పట్టుకొని ఉన్నాయి. వీటిని తొలగించేటువంటి డాక్టర్ స్వయంగా భగవంతుడే. అంటారు కదా, మానసిక రోగానికి మందు లేదు. మానసిక రోగాన్ని తొలగించే డాక్టర్ ఒక్క భగవంతుడు, పరమాత్ముడే. పరమాత్ముడే స్వయంగా ఈ సృష్టిపైన అవతరించి మనలో ఉన్న దుర్గుణాలను తొలగించి మన జీవితాన్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తున్నారు. అందుకని దీన్ని విద్యాలయంతో పాటు వైద్యాలయం అని కూడా అంటారు. ఈ విధంగా విశ్వవిద్యాలయంలో జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఇలా 4 రకాలుగా నేర్పించటం జరుగుతుంది. సృష్టి యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకోవటం, నేనెవరు, నా తండ్రి ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను అనే విషయాల్ని తెలుసుకుంటాం మనం ఈ రాజయోగ సాధనలో. యోగము అనగా భగవంతుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఎలా మనసుని భగవంతుని పైన లగ్నం చెయ్యాలి, మనసుని భగవంతుడి పైన లగ్నం చేసే సమయంలో ఏమేమి ఆటంకాలు వస్తాయి, వాటిని ఎలా తొలగించుకోవచ్చు అనే విషయాలు. ధారణ అనగా మన జీవితాల్లో మన నడవడికను,
మంచి సద్గుణాలను ఎలా ధారణ చెయ్యాలి, మరియు సేవ. మనం అందరి పట్ల ఎటువంటి మనస్సులో మంచి ఆలోచనలతో మంచి వైబ్రేషన్స్ ఇవ్వచ్చు. ఇలా 4 రకాలుగా విశ్వవిద్యాలయంలో నేర్పిస్తారు. ఈ 4 రకాల సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాజయోగ శిక్షణలో మనం నేర్చుకుందాము. ఎందుకంటే ఇది చాలా సహజమైనటువంటి ప్రక్రియ, రాజయోగ సాధన. అయితే ఈ విశ్వవిద్యాలయము గవర్నమెంట్లో కూడా రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పేరుతో ఆమోదింపబడి ఉంది. యుఎన్ఓలో కూడా సలహాదారి సభ్యత్వంలో A1 నెంబర్లో ఉంది. ఐక్యరాజ్య సమితి వారు ప్రతి సంవత్సరం ఏవైతే ప్రణాళికలు చేపడుతూ ఉంటారో అది ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కూడా ఐక్యరాజ్య సమితితో కలిసి ఆ ప్రణాళికలను పాల్గొంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సేవా కార్యక్రమాల్ని చేపడుతూ ఉంటుంది విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయాన్ని యుఎన్ఓ వారు గుర్తించి 86వ సంవత్సరంలో శాంతి అంటే మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ ఎపీల్ అని 1,000,000 నిమిషముల శాంతి దానం సేకరించి మొత్తం యుఎన్ఓకి అప్పగించటంతో విశ్వవిద్యాలయానికి శాంతి యొక్క పురస్కారాలు కూడా లభించినాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో. కాబట్టి విశ్వవిద్యాలయము సేవలని గుర్తించి యుఎన్ఓ వారు కూడా సలహాదారి సభ్యత్వంలో A1 నెంబర్లో ఉంచారు. ఈ విధంగా విశ్వవిద్యాలయము యువతని మేల్కొల్పటం కోసం యూత్ ఇయర్లో కూడా అనేక రకాలుగా చైతన్యవంతులుగా తయారు చేసే కార్యక్రమాల్ని చేపట్టింది. అదేవిధంగా 87వ సంవత్సరంలో విశ్వవిద్యాలయము సర్వుల సహకారంతో సుఖమయ ప్రపంచ స్థాపన అని అన్ని వర్గాల వైపు వారి ద్వారా ఈ ప్రపంచాన్ని సుఖమయంగా మార్చచ్చు అని విభిన్న వర్గాలు అంటే ఉమెన్స్, యూత్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, జూరిస్ట్ వింగ్ అలా విభిన్నమైనటువంటి క్షేత్రాలలో వింగ్స్ ద్వారా కూడా సేవలను చేపడుతూ ఉంది. ప్రతి ఒక్క క్షేత్రం వారు ఈ రాజయోగ సాధన నేర్చుకున్నట్లయితే వారు తమ క్షేత్రంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతారు అనే దృక్పథంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయము ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రణాళికను చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దటం కోసం కృషి చేస్తుంది. ఎందుకంటే స్థూలంగా ధనదానము, వస్త్రదానము, స్థూలమైన దానం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను పరివర్తన చేసేటువంటి ప్రక్రియ భగవంతుడే స్వయంగా రాజయోగ సాధన నేర్పించి మన అందరి జీవితాన్ని సుఖమయంగా మారుస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత సమయంలో భగవంతుడు సృష్టిపైన అవతరించినప్పుడు 1936వ సంవత్సరంలో ప్రపంచ పరిస్థితులు చాలా దిగజారిపోయి స్త్రీలు 4 గోడల మధ్యలోనే ఉండేటువంటి సమయం. అటువంటి సమయంలో పరమాత్ముడు స్త్రీ శక్తిని ముందుంచి స్త్రీల ద్వారానే ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అందుకనే దీనికి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్నారు. ఇది ఒక్కటే ఏకైక సంస్థ, స్త్రీల యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ. అయితే ఈ విశ్వవిద్యాలయంలో రాజయోగ శిక్షణ నేర్పించటం జరుగుతుంది. అసలు ఈ రాజయోగం అంటే ఏంటి? మనం ఎందుకు రాజయోగ సాధన చెయ్యాలి? ఎందుకంటే ప్రస్తుత సమాజంలో డిప్రెషన్, టెన్షన్ అనేక రకాలుగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిడులు, మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి జీవితం అశాంతిమయంగా మారిపోతుంది. జీవితాన్ని ఈ డిప్రెషన్ నుంచి తొలగించుకోవటం కోసం అనేక రకాలుగా వ్యసనాలకి లోనవుతున్నారు. ఈ వ్యసనాల బారి నుండి రక్షించటం కోసం, మనస్సుని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగింపచేయటం కోసం ఇక్కడ ఉచితంగా రాజయోగ శిక్షణ నేర్పిస్తారన్నమాట. ప్రపంచంలో విజ్ఞానం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఆకాశంలో పక్షుల్లాగా ఎగిరే సాధనాలు కనుక్కుంటున్నాడు మనిషి. సముద్రంలో చేపల్లాగా ఇదే సాధనాలు కనుక్కుంటున్నారు.
కానీ మానవత్వం గల మానవుడిగా ఈ సృష్టిపైన ఎలా జీవించాలి అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మనిషిగా ఉంటున్నారు, పెద్ద పెద్ద మిషన్స్ ఆపరేట్ చేయగలుగుతున్నాడు, కానీ పరస్పరంలో కోఆపరేషన్ చేసుకునే గుణం లేదు. కాబట్టి మనం ముఖ్యంగా విశ్వవిద్యాలయంలో నేర్పించేటువంటి ఈ రాజయోగ సాధన అంటే ఆధ్యాత్మికతను గురించి మనం స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే అందరు ఏమనుకుంటారు, అదేదో ముసలోళ్ళు అయిన తర్వాత ఇప్పటి నుంచే ఎందుకు అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికత అనేది అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుంది. మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఎందుకు దీన్ని మనం జీవితంలో అలవర్చుకోవాలి? రాజయోగం అంటే ఏంటి? విధానము, పద్ధతి, నేనెవరు, నా తండ్రెవరు, నా నివాస స్థానం ఏంటి, నేను ఎక్కడి నుండి వచ్చాను, అసలు నేను ఎలా ఉంటాను, కర్మల గురించి, జనన మరణ చక్రాల గురించి, ఈ కాలచక్రం ఎలా తిరుగుతుంది, 4 యుగాల గురించి మనం ఈ రాజయోగ కోర్సులో వివరంగా రోజు తెలుసుకుందాము. ఎందుకంటే కేవలం తెలుసుకోవటమే కాదు, ప్రతిరోజు మీతో మెడిటేషన్, ధ్యానం, మనసుని ఎలా ఏకాగ్రం చేసుకోవాలి అని ఒక సంకల్పం కూడా, ఒక మంచి పాజిటివ్ థాట్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. దాన్ని రోజంతా మీరు అభ్యాసం చేస్తున్నట్లయితే జీవితంలో మానసిక ప్రశాంతతను, మానసిక సంతోషాన్ని, మానసిక ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతాము. అయితే ఈ రాజయోగం అంటే ఏంటి? రాజయోగము, యోగము అనగా సంబంధము, కలయిక. ఇంకా సరళమైన శబ్దంలో చెప్పాలి అంటే యోగము అంటే జోడించటం, కలుసుకోవటం. 2 వస్తువులు కలిసిన దాన్ని యోగం అంటారు. ఇక్కడ కూడా ఎవరికైనా బాగా కలిసి వచ్చిందనుకోండి, ఏమంటారు, వీడిలో యోగం ఉంది అందుకని కలిసి వచ్చింది అంటాం. అంటే 2 వస్తువులు కలిసిన దాన్ని యోగము అంటారు, విడిపోయిన దాన్ని వియోగము అంటారు. మరి ఇది రాజయోగము ఏంటి? ఎందుకంటే ఈ రాజయోగము చాలా ఉన్నతమైనది. రాజ్ అంటే రహస్యంతో కూడి ఉంది. ఏం రహస్యం కూడి ఉంది అంటే ఇంద్రియాలపైన రాజుగా చేయబడే యోగం, కాబట్టి దీన్ని రాజయోగము అన్నారు. ఎందుకంటే మనం మన ఇంద్రియాలపైన రాజులుగా లేము. ఇప్పుడు ఇంద్రియాలు చెప్పినట్లు మనం వింటున్నాం, మనం చెప్పినట్టు ఇంద్రియాలు మన మాట వినట్లేదు. మనం చూడొద్దనుకుంటాం, చూసేస్తాం, మాట్లాడొద్దనుకుంటాం, మాట్లాడేస్తాం, వినొద్దనుకుంటాం, వినేస్తాం. ఎందుకంటే మనకి మన కర్మేంద్రియాలపైన కంట్రోలింగ్ పవర్ లేదు. ఎప్పుడైతే మనం మన కర్మేంద్రియాలపైన కంట్రోలింగ్ పవర్ ఉంటుందో అప్పుడు అందరూ మన మాట వింటారు. ఇక్కడ కూడా అందరు ఏమంటారు, మేము చెప్పినట్టు మా పిల్లలు మాట వినరండి. యాజమాన్యం ఏమంటుంది, మేము చెప్పినట్టు మా కింద వాళ్ళు వినరు అంటారు. వినకపోవటానికి కారణం అసలు ముందు మన కర్మేంద్రియాలు మనం చెప్పినట్లు మన మాట వింటున్నాయా అనేది మనం గ్రహించాలి. మన కర్మేంద్రియాలే మన మాట విననప్పుడు మన ఇంట్లో పిల్లలు, మన కింద ఉన్నటువంటి వాళ్ళు మన మాట ఎలా వింటారు? కాబట్టి ఇందులో గుర్తుంచుకోవాలి ఏంటి అంటే, నేను నా కర్మేంద్రియాలపైన రాజుగా కావాలి. కర్మేంద్రియాలు నేను చెప్పినట్లు వినాలి. అటువంటి అభ్యాసం చేయించేదే రాజయోగ సాధన. అంటే ఈ రాజయోగము ద్వారా ఇంద్రియాలపైన రాజుగా అవుతాము. అయితే యోగాలు కూడా ముఖ్యంగా 4 రకాలు. యోగం కూడా ఒకటి భౌతిక యోగం, అంటే 2 వైర్లు కనెక్షన్ ఇవ్వాలనుకోండి, దానికి ఉన్న పైన ఉన్న రబ్బర్ తీసి ఆ విద్యుత్ తీగలతో కనెక్షన్ ఇస్తారు, అప్పుడు కరెంటు పాస్ అవుతుంది. అంటే 2 వస్తువుల కలయిక యోగం, అది కూడా యోగమే, అది భౌతిక యోగం. రెండవది మానసిక యోగం, మనస్సు ద్వారా ఒకరినొకరిని జ్ఞాపకం చేయటం. ఏ విధంగా పిల్లలు తన తల్లి తండ్రిని జ్ఞాపకం చేస్తారు, ఒక పేషెంట్ డాక్టర్ని జ్ఞాపకం చేస్తాడు, ఒక స్టూడెంట్ తన టీచర్ని జ్ఞాపకం చేస్తాడు. మనసు ద్వారా ఒకరినొకరిని జ్ఞాపకం చెయ్యటం మానసిక యోగం. మూడవది
అలౌకిక యోగం. ప్రతి ఒక్కరూ తన ఇష్ట దేవతల్ని ఆరాధించటాన్ని అలౌకిక యోగము అంటారు. ఎవరికి వారు తన గురువులే కావచ్చు, దేవతలే కావచ్చు, తన ఇష్ట దేవతల్ని ఆరాధించటాన్ని అలౌకిక యోగము అంటారు. 4వది రాజయోగము. అంటే ఈ యొక్క రాజయోగంలో మన ఆత్మలో ఉన్నటువంటి ఆంతరిక శక్తులను జాగృతం చేస్తుంది. రాజయోగం, రాజు అన్ని యోగాల్లోకెల్లా ఉన్నతమైనటువంటి యోగం. ఈ రాజయోగంలో మన మనస్సుని భగవంతుడి పైన లగ్నం చేసుకుంటాం. మన యొక్క ఆంతరికంగా సుఖము, శాంతి, ఆనందాన్ని పెంపొందింప చేసుకుంటాం ఈ సాధన ద్వారా. అందుకనే దీన్ని రాజయోగము, ఆధ్యాత్మిక యోగమని కూడా అంటారు. ఈ రాజయోగ సాధనే మన జీవితంలో సుఖము, శాంతిని, ఆనందాన్ని ప్రాప్తింపచేయిస్తుంది. అనేక శక్తులను, గుణాలను ప్రాప్తింపచేయించే యోగం రాజయోగం. అయితే యోగము అనగానే సహజంగా అందరికీ ఏం ఆలోచన వస్తుంది అంటే ఫిజికల్గా క్రియాసనాలు వేయటం, ఎక్సర్సైజులు చేయటం. యోగా అనగానే అందరికీ అదే శబ్దం అర్థం అనుకుంటారు. వాస్తవంగా యోగా అనేది సంస్కృతంలో యుజ్ నుంచి పుట్టింది. యోగా అంటే కేవలం ఆసనాలు వేయటం అని కాదు. యోగము అంటేనే మనసుని లగ్నం చేయటం, జోడించటం, సంబంధం పెట్టుకోవటము. ఈ రాజయోగంలో శారీరక క్రియాసనాలు మానసికంగా పరివర్తన చెందుతాయి. ఎందుకంటే స్థూలంగా మనం ఎక్సర్సైజులు అనేవి అందరూ చెయ్యలేరు, ఒక వయసు వరకే చేయగలుగుతారు. కానీ రాజయోగ సాధన ఎటువంటిది అంటే అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు, ఎవరైనా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా సాధన చేయొచ్చు. అందుకని దీన్ని సహజ రాజయోగము అన్నారు. ఈ రాజయోగము చాలా సహజమైనది, సరళమైనటువంటిది. అందుకని ఈ రాజయోగాన్ని అనేక రకాల పేర్లతో వర్ణిస్తారు. చాలా సహజమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఎవరైనా చేయగలుగుతారు ఈ రాజయోగ అభ్యాసం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, యువకులు అందరూ చేయగలిగేటువంటి ప్రక్రియ. అందుకని దీన్ని సహజ రాజయోగము. ఇంకా దీన్ని కర్మయోగం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రాజయోగ సాధన చెయ్యాలి అంటే పనులు మానేసి, అన్ని పనులు వదిలేసి కూర్చొని భగవంతుణ్ణి జ్ఞాపకం చెయ్యమని ఇక్కడ చెప్పరు. కర్మలు చేస్తూ మనసుని భగవంతుడి పైన లగ్నం చేయటం. కర్మలలో నేర్పరితనం పెరుగుతుంది, కర్మలలో కౌశల్యత ఏర్పడుతుంది. చూడండి, ఒక్కోసారి మనం పనులు చేస్తాం, చేసిన తర్వాత మళ్ళీ చేశానా, కరెక్ట్గా చేశానా లేదా అని మళ్ళీ చూసుకుంటాం మనం. అంటే చేసినటువంటి పని పైన ధ్యాస పెట్టి చెయ్యం. ఎప్పుడైతే చేసినటువంటి పని పైన ధ్యాస పెట్టి చేస్తామో మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు, సమయం వేస్ట్ అవ్వదు. కాబట్టి కర్మలు చేస్తూ కూడా మన ధ్యాస ఏ కర్మనైతే చేస్తున్నామో దానిపైన ఉండి మనం చేయగలుగుతాం. అంతేకాని వేరే ఆలోచనలలో ఉండి కర్మలు చేసి తిరిగి మళ్ళీ చెక్ చేసుకుంటే సమయము వేస్ట్ అవుతుంది, శక్తి వృధా అవుతుంది. కొందరు ఉంటారు కదా, ఇంట్లో తాళం వేసేస్తారు, తాళం కరెక్ట్గా వేసానా లేదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటారు. ఎందుకంటే చేశారు చేయటానికి, కానీ దానిపైన ధ్యాస పెట్టి చెయ్యరు. వేరే ఆలోచనలతో ఉండి చేస్తాం కాబట్టి మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాజయోగ సాధన ద్వారా మనం చేసేటువంటి కర్మలలో నేర్పరితనం పెరుగుతుంది. ఏ కర్మ చేసినా అటెన్షన్తో మనం కర్మ చేస్తాం కాబట్టి తక్కువ సమయంలో ఆ కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాము. కాబట్టి దీన్ని కర్మయోగం అని కూడా అంటారు. ఇంకా ఈ రాజయోగాన్ని బుద్ధియోగం అని కూడా అన్నారు. అంటే మన యొక్క బుద్ధిని జోడించటం. సహజంగా అందరు ఏమనుకుంటారు అంటే మనసు ఎటు వెళ్తే బుద్ధి అటువైపు వెళ్తుంది అనుకుంటారు. కానీ ఆలోచించండి, బుద్ధి దేన్నైతే చూస్తుందో
మనస్సు దాని గురించి ఆలోచిస్తుంది. బుద్ధి అనేది ఒక నేత్రం లాంటిది. బుద్ధిని మనం ఒక నేత్రంతో కూడా పోల్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు భగవంతుడి ధ్యానంలో కూర్చుంటారు, విగ్రహం ఎదురుగా కూర్చుంటారు, భగవంతుడిని జ్ఞాపకం చెయ్యాలి అనుకుంటారు, మాల తిప్పుతూ ఉంటారు రామ రామ అని, శివ శివ అని. కానీ బుద్ధిలో ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి, ఎవరెవరో కనిపిస్తుంటారు. ఇల్లు గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, వాళ్ళన్నది వీళ్ళన్నది. ఎప్పుడైతే బుద్ధిలో గుర్తొస్తుందో మనసు ఆటోమేటిక్గా దాని గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. ఒక్కోసారి మనం ఆలోచనలు ఆలోచిస్తాం, అయినా బుద్ధి స్వీకరించదు. ఎందుకంటే బుద్ధి వేరే వాళ్ళని చూస్తుంది కాబట్టి. ఒకవేళ ఎప్పుడైతే బుద్ధిలో భగవంతుణ్ణి బుద్ధి భగవంతుణ్ణి చూసిందనుకోండి, మనసు ఆటోమేటిక్గా భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. ఏదైనా బుద్ధిలో గుర్తొస్తాయి, మనసు అప్పుడు ఆలోచిస్తుంది. కాబట్టి బుద్ధి ద్వారా మనసుని పరమాత్మ పైన ఏకాగ్రం చేసుకుంటాం కాబట్టి దీన్ని బుద్ధి యోగము అన్నారు. అంటే బుద్ధిని దివ్య నేత్రం అని కూడా అంటారు కదా. కాబట్టి ఈ నేత్రం, ఇప్పుడు చూడండి, రోడ్డు మీద మనం వెళ్తే ఎన్నో చూస్తుంటాం, కానీ అన్నీ మనకి గుర్తుండవు. కొన్ని మాత్రమే మనకి గుర్తొస్తూ ఉంటాయి. కారణం ఏంటి అంటే మనం చూసినటువంటివి బుద్ధిరూపి నేత్రం పైన ముద్రలాగా పడిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ రాజయోగ సాధన ఎటువంటిది అంటే బుద్ధిరూపి నేత్రంతో మనసుని పరమాత్మ పైన లగ్నం చేసుకుంటాం కాబట్టి దీన్ని బుద్ధి యోగము అన్నారు. ఇంకా దీన్ని ఏమన్నారు, భక్తి యోగం అని కూడా అంటారు. అంటే భక్తిలో కేవలం భావన ఉంటుంది, కానీ ఇక్కడ భావన వివేకం రెండింటి యొక్క బ్యాలెన్స్తో భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తాం. కేవలం భావన సరిపోదు, కేవలం వివేకం సరిపోదు. భావనతో కూడిన వివేకం, వివేకంతో కూడిన భావన, ప్రతిదీ అర్థం చేసుకొని మనసుని ఏకాగ్రం చేసుకుంటాం. అందుకని దీన్ని భక్తి యోగం అని కూడా అన్నారు. ఇంకా దీన్ని సన్యాస యోగం అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఏది వదలాల్సిన అవసరం లేదు, మనసు ద్వారా సన్యాసం చేయటం. సన్యసించటం అంటే మర్చిపోవటం, అసలు వదిలిపెట్టటం అని కాదు. సన్యసించటం అంటే త్యజించటం, త్యజించటము అంటే వదిలిపెట్టటం, మర్చిపోవటం. అంటే ఇంతవరకు మనం ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నింటినీ మరచి మనం భగవంతుడి చింతనలో ఉండాలి అని జ్ఞాపకం చేయటం, అది సన్యాస యోగం అన్నమాట. ఇలా రాజయోగానికి అనేక రకాల పేర్లతో వర్ణన చేస్తారన్నమాట. అంటే ఈ రాజయోగాన్ని రాజయోగము అని, సహజ రాజయోగము అని, కర్మయోగము, భక్తి యోగము, సన్యాస యోగము, బుద్ధి యోగము, ఇలా సమన్విత యోగము. అంటే ఈ రాజయోగము సమతుల్యతను తీసుకొస్తుంది, మనలో అన్నింటిలో బ్యాలెన్స్ని తీసుకొస్తుంది. అందుకనే గీతలో కూడా ఏమన్నారు, యోగి నిందాస్తుతి మానపమానాలలో అన్నింటిలో సమతుల్యతలో ఉండేవాడే యోగి. కాబట్టి ఈ రాజయోగము ద్వారా మనం నింద, స్తుతి, మానపమానాలు, సుఖ దుఃఖాలు అన్నింటిలో కూడా మన స్థితి సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఏదన్నా పొగిడితే బాధపడటం, సంతోషించటం, ఎవరైనా ఏమన్నా అంటే బాధపడటం, అలా ఉండకూడదు. పొగిడితే పొంగిపోవటం, ఎవరైనా తిడితే కుంగిపోవటం కాదు. అన్ని రకాల సమయాలలో, పరిస్థితులలో మన మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుకోవటం నేర్పించేదే ఈ రాజయోగ సాధన అన్నమాట. ఇలా రాజయోగాన్ని అనేక రకాల పేర్లతో వర్ణించటం జరిగింది. ఎందుకంటే ఈ రాజయోగ సాధన చెయ్యాలి అంటే అసలు ముందెందుకు ఈ రాజయోగాన్ని తెలుసుకోవాలి అనేది కూడా మనకు అవసరం. ఎందుకంటే ఈ రాజయోగము అన్నింటికంటే హయ్యెస్ట్ అన్నమాట. అయితే ఈ రాజయోగంలో మనసుని మనం పరివర్తన చేసుకునేటువంటి ప్రక్రియ ఇక్కడ వివరంగా తెలియచేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజయోగంలో మనసు యొక్క ఆలోచనలని
అణచటం నేర్పించదు, ఆలోచనలకు ఒక సక్రమమైన మార్గంలో ఎలా నడిపించాలో ఇక్కడ నేర్పిస్తారన్నమాట. WHO కూడా ఏమని నిర్ధారించింది అంటే, పరిపూర్ణమైన ఆరోగ్యము అంటే స్థూలంగా ఆరోగ్యంగా ఉంటే పరిపూర్ణమైన ఆరోగ్యం కాదు, మానసికంగా సామాజికంగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటేనే వాడే అసలైనటువంటి ఆరోగ్యవంతులు. ఇంకొకటి WHO కూడా ఏం చెప్తుంది అంటే 20% మనకి శారీరకంగా వచ్చే రోగాలు, 80% మానసికంగా వచ్చే రోగాలు. ఎక్కువగా ఆలోచించటం వల్ల మానసిక రుగ్మతలకి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు మన యొక్క మనస్సుని, మన ఆలోచనలను ఎలా పరివర్తన చేసుకోవచ్చు అనేది ఈ రాజయోగ సాధన ద్వారా మనం ప్రతిరోజు తెలుసుకుందాము, మరియు అభ్యాసం కూడా చేద్దాం. ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తామో తప్పకుండా మన జీవితాన్ని సుఖమయంగా, శాంతిమయంగా పరివర్తన చేసుకోగలుగుతాము. అయితే ఈ రాజయోగంలో రాజయోగం అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాము. రేపటి రోజు ఈ రాజయోగ సాధన నేర్చుకునే సాధకుడికి నేనంటే ఎవరు, అసలు నేనెవరిని, ఎలా ఉంటాను, ఏ విధంగా ఉంటాను, నా స్వరూపం ఏంటి, నేను ఆత్మనా లేక దేహాన్నా, నేనెవరిని అనే విషయం గురించి రేపటి రోజు మనం వివరంగా తెలుసుకుందాము. ఓం శాంతి.